అన్నిటికన్నా కూడా జీవితం అనేది చాలా విలువైంది. సో అలాంటి జీవితాన్ని సేవ్ చేయొచ్చు చిన్న క్యూఆర్ కోడ్ తోటి. అది ఎలాగో చూపించే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఇదనమాట ఆ క్యూఆర్ కోడ్. ఇది కనెక్ట్ బైక్ క్యూఆర్ కోడ్ అనమాట. ఇది కనుక మన కార్ మీద స్టిక్ చేసినట్టయితే చాలా లైఫ్స్ అయితే సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. దీని ప్రాసెస్ ఏంటి అనేది ఈ రోజు అయితే నేను చూపించబోతున్నాను. వచ్చేయండి. ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ లెన్స్ ద్వారా కానీ మనమైతే దీన్ని స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసి ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే గూగుల్ లెన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. లెన్స్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ చూస్తున్నారు కదా, ఇది స్కాన్ అయిపోయింది. సెర్చ్ చేస్తే యాక్టివ్ క్యూఆర్ వచ్చింది, చూస్తున్నారు కదా. స్టార్ట్ యాక్టివేషన్ ప్రెస్ చేస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. చూస్తున్నారు కదా, కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చింది. నేమ్ అయితే ప్రెస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు నా పేరు అనురాధ. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఎమర్జెన్సీకి మన ఫ్యామిలీ మెంబర్ ఎవరిదైనా కానీ మనం నెంబర్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఇన్ కేస్ మనమే కనుక కార్ లో స్ట్రక్ అయిపోయినా, మనకే ఏమన్నా యాక్సిడెంట్ అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కి రీచ్ అయ్యేటట్టు మనకి ఎవరైతే క్లోజ్ అనుకుంటామో వాళ్ళ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళకి కూడా మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ నెంబర్ కూడా ఇచ్చేసాను. అడ్రస్, పిన్ కోడ్ కూడా పెట్టేసాము. ఇప్పుడు వెహికల్ ఫుల్ నెంబర్ అయితే మనం పెట్టాలన్నమాట. ఒకసారి ఈ ప్రాసెస్ కూడా చూసేద్దాం. వెహికల్ టైప్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బైక్ కార్ అనేది అంటే ఆల్వేస్ కార్ కే ప్రాబ్లం అవుతుంది అని లేదు, బైక్ కూడా అవుతుంది. సో బైక్ నుంచి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా బైక్ మీద ఉన్న క్యూఆర్ తోటి మన ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. ఓకే, ఇప్పుడు సబ్మిట్ కొట్టేద్దాం. క్యూఆర్ కోడ్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపించింది. ఇప్పుడు అడుగుతుంది, ప్లీజ్ సెలెక్ట్ ద రీజన్ వై డూ యూ వాంట్ టు కనెక్ట్ ద ఓనర్. అంటే మనం యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటి అంటే, ఈ కార్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ని మీరు ఎందుకు స్కాన్ చేశారు? వాళ్ళు ఏమన్నా రాంగ్ పార్కింగ్ చేసి వెళ్ళిపోయారా? ఒక్కొక్కసారి చూస్తుంటాం మనం చిన్న చిన్న స్ట్రీట్స్ లో కార్ అయితే పార్క్ చేసి ఓనర్ కనిపించకుండా వెళ్ళిపోతాడు. సో హారన్ కొట్టి ఆ కార్ ఎవరిదో తెలియదు, వాళ్ళకి ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియదు, కార్ తీయమని చెప్పడానికి మనకు అవ్వదు. సో ఈ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళ కార్ గనక అక్కడ పార్క్ చేసి ఉన్నప్పుడు మనం దాన్ని స్కాన్ చేస్తే ప్రాసెస్ అంతా వచ్చేస్తుంది. దీన్ని మెన్షన్ చేసినప్పుడు ఆ ఓనర్ కి మనం చెప్పొచ్చు అనమాట, మీ కార్ ఇక్కడ రాంగ్ వేలో పార్క్ చేసింది, ప్లీజ్ కారు తీయండి అని చెప్తే వాట్సాప్ మరియు SMS అయితే వెళ్తాయి. అప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు. అది పార్కింగే కాదు, లైట్స్ ఆన్ చేసి మర్చిపోయి వెళ్ళిపోయినా మనం చెప్పొచ్చు. అండ్ ద కార్ ఈస్ గెట్టింగ్ టోన్డ్ అంటే పోలీస్ వాళ్ళు మీ వెహికల్ ని టో చేస్తున్నారు అనే అలర్ట్ కూడా చేయొచ్చు. దెర్ ఈజ్ ఎ బేబీ. చాలా ఇన్సిడెంట్స్ చూస్తుంటాము. పిల్లలు కార్ లో ఉండిపోతారు బై మిస్టేక్. వాళ్ళు ఆడుకుంటూ కార్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోతారు. మనకి వాళ్ళ ఫ్యామిలీ ఎవరో తెలియదు, ఆ కార్ ఏమో లాక్ అయిపోయి ఉంటుంది, తీయడానికి అవదు. ఇవి మేజర్ అండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జనరల్ గా చాలానే జరిగినాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ లో కార్ పైన ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళకైతే మెసేజ్ వెళ్ళిపోతుంది, మీ బేబీ కార్ లో ఉండిపోయింది, లేదంటే మీ పెట్ కార్ లోకి వెళ్ళిపోయింది అని మనం మెసేజ్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. చూసారా ఎంత బెనిఫిట్స్ ఉందో. కార్ వల్ల ట్రబుల్ మనకే కాదు, అవతల వాళ్ళకి వచ్చినా ఓకే, మనకు వచ్చినా ఓకే. ఈ చిన్న క్యూఆర్ కోడ్ వల్ల మన ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చినాయో వాటన్నిటిని సాల్వ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా వెహికల్ టైర్స్ కి ఏమన్నా ప్రాబ్లం అయితే కూడా ఈ క్యూఆర్ కోడ్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఇంత చిన్న క్యూఆర్ కోడ్ ఎంత హెల్ప్ చేస్తుందంటే, మనకి చిన్నది పెట్టుకోవడం వల్ల చాలా రకరకాలుగా అయితే మనకి యూసేజెస్ అయితే ఉన్నాయన్నమాట. లైఫ్స్ ని సేవ్ చేయొచ్చు. మనం ఏమన్నా ట్రబుల్లో ఉన్న ఆ ట్రబుల్ నుంచి బయటకైతే రావచ్చు. ఈ క్యూఆర్ కోడ్ మన కార్ పైన కానీ లేకపోతే బైక్ పైన కానీ పెట్టుకుంటే, క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసాం. తర్వాత ఏం చేయాలి? వాళ్ళకి మెసేజ్ చేయాలనుకుంటున్నారా? జస్ట్ మెసేజ్ పెడితే చాలు వాళ్ళు చూసేసుకుంటారు అనుకుంటున్నారా? లేదంటే కాల్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఎమర్జెన్సీ కాల్, అంబులెన్స్ కానీ పోలీసులకు కానీ కాల్ చేయాలనుకుంటున్నారా? అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూసేద్దాం. చూస్తున్నారు కదా ప్రాబ్లం ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది కదా. రాంగ్ పార్కింగ్ ఉందా, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మనము ఒకసారి సెలెక్ట్ చేసేసుకొని కిందకు వచ్చిన తర్వాత మనం మెసేజ్ చేయాలి అనుకుంటే గనక జస్ట్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఓనర్ కి అయితే మెసేజ్ వెళ్ళిపోతుంది. కాల్ అయితే గనక కాల్ మనం 2 నెంబర్ సేవ్ చేసాం కదా, ఎమర్జెన్సీ నెంబర్ ఒకటి, ఓనర్ నెంబర్ ఒకటి, ఆ రెండింటికి కూడా కాల్ వెళ్ళిపోతుంది. లేదు ఎమర్జెన్సీ కాల్ అంటే కూడా ఇవన్నీ కూడా నేను ట్రైల్ చేసి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఈ 3 ఆప్షన్స్ లో మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. మనము ఆ ఓనర్ కి కాల్ చేయాలనుకున్నా, మెసేజ్ చేయాలనుకున్నా ఇవి అన్నమాట. కింద మనకి ఏంటి కావాలి, సర్వీస్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే అంబులెన్స్ కావాలి, కార్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగింది, వాళ్ళెవరు కూడా కాల్ చేసే పరిస్థితిలో లేరు, వాళ్ళెవరో మనకు తెలియదు. సో అలాంటప్పుడు అంబులెన్స్ కి మనం కాల్ చేయొచ్చు అనమాట. క్యూఆర్ కోడ్ తో కాల్ పోలీస్ కూడా
అదే ప్రాసెస్ అనమాట. అంబులెన్స్ పిక్ చేస్తామా, కాల్ పోలీస్ పిక్ చేస్తాం, మన ఆప్షన్ అది. లాగిన్ టు వ్యూ డాక్యుమెంట్స్. సో చూస్తున్నాం కదా, ఈ ప్రాసెస్ మనకు కావాల్సిన నీడ్స్ అయితే అంబులెన్స్ కానీ, మనకి సర్వీస్ కానీ, పోలీస్కి కంప్లైంట్ చేయాలన్నా ఇవన్నీ అయిపోయిన తర్వాత కింద డాక్యుమెంట్స్ అని ఉంది కదా, అది గనక మనం క్లిక్ చేసినట్టయితే డాక్యుమెంట్స్ ఏంటంటే కార్ ఇన్సూరెన్స్ కి సంబంధించింది, పొల్యూషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇందులో సేవ్ చేసి పెట్టుకోవచ్చు మనం. దానికి సంబంధించింది అనమాట. సెండ్ ఓటీపీ అంది. ఓటీపీ ద్వారా మనం లాగిన్ అయితే డాక్యుమెంట్స్ అన్ని అందులో అయితే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకైతే డాక్యుమెంట్స్ అవసరం లేదు కాబట్టి నేను నో చెప్పేస్తున్నాను. అమ్మో, డాక్యుమెంట్స్ సేవ్ చేసుకునే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బ్యాక్ వచ్చే ప్రాసెస్లో పోలీస్కి నొక్కేసాను. పోలీస్ అని నొక్కగానే నియర్ అంటే ఏమేమి ఉన్నాయి మనకి నియర్లో పోలీసులు అనేది అవైలబుల్గా ఎవరెవరు ఉన్నారు అనేది చూపించేసింది. దానివల్ల మనకి ఇంకా ఈజీ అవుతుంది అనుకోండి ప్రాసెస్. అంటే మనది యాక్సిడెంట్ ఎక్కడో అయితే మనం ఎక్కడో పోలీస్కి ఫోన్ చేస్తే అవ్వదు కదా. సో ఫస్ట్ నియర్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. మనకి నియర్లో ఏముందో చూసుకొని దానికి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ది బెస్ట్ ఆప్షన్. అండ్ ఇంకా ఇది కొనుక్కోవాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఇది 399 రూపాయలకి ఈ క్యూఆర్ కోడ్ అయితే మనకి వస్తుంది. సో దీన్ని ఏంటంటే కనెక్ట్ బై క్యూఆర్ కోడ్ వెబ్సైట్ అయితే ఉంటుంది, దాని ద్వారా అయితే కొనుక్కోవచ్చు. 2 కార్డ్స్ ఇస్తారు. 2 కార్డ్స్ ఇచ్చారు కదా అని చెప్పి పక్కన దానం ఇవ్వకండి, లేదంటే అంటే హాఫ్ ఆఫ్ చేసుకుందాం ప్రాసెస్ ఉంటాయి కదా. ఓకే, 399 నువ్వొకటి నేనొకటి, సగం అమౌంట్ తగ్గుతుంది, ఇలాంటివి చేయకండి. ఈ 2 కార్డులు మనవే అనమాట. ఒక నెంబర్ తోటే అంటే ఒక వెహికల్ నెంబర్ తోటే మాత్రమే లాగిన్ అవ్వగలుగుతాము. సో దానికి సంబంధించి 2 ఎందుకు ఇస్తున్నారు మరి అని డౌట్ వచ్చి ఉంటుంది. ఒకవేళ కార్డు కనుక పాడైతే ఇంకొకటి పెట్టుకోవడానికి సేఫ్ సైడ్ ఇస్తున్నారు. 399 రూపాయలకి ఈ 2 కార్డ్స్ వస్తే 2 ఇయర్స్ అయితే మనం దీన్ని పనిచేస్తున్నాం అనమాట. కార్ అనుకోండి, ఇన్ కేసు గ్లాస్ అయితే బ్రేక్ అయింది అనుకోండి, సో అలాంటప్పుడు లేదు 2 కార్డు, ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అతికించుకుంటానన్నా అది మీ ఇష్టం అనమాట, ఎవరి ఒపీనియన్. అంతేగాని మన ఇంట్లోనే ఒక కార్ ఉంది, ఒక బైక్ ఉంది కదా, ఒక కార్కి పెడదాం, ఒక బైక్కి ఒకటి పెడదాం అనే ఆలోచనలు అయితే చేయకండి. ఒకటే నెంబర్ తో లాగిన్ అవుతాం మనం ఫోన్ లో. మనకి వస్తుంది ఒక డౌట్, కార్లు 2 ఉండొచ్చు, లేదంటే ఒక కారు ఒక బైక్ ఉండొచ్చు, బైక్ కూడా సేఫ్టీ అవసరమే కదా అనుకుంటే కాంబో ప్యాక్ లో వస్తుంది. సో ఇదనమాట. దీనివల్ల ఏంటంటే మనకి లైఫ్స్ అయితే సేవ్ చేసిన వాళ్ళు మొత్తం. యాక్సిడెంటల్ కానీ వాట్ ఎవర్ ఒక్కొక్కసారి చూస్తుంటాం, ఫ్యామిలీ మెంబర్స్ అంతా లోపల స్ట్రక్ అయిపోతారు, బయటికి రాలేని పరిస్థితి. మనం బయట నుంచి ట్రై చేసిన, నార్మల్ పీపుల్ ఎవరైనా ట్రై చేసిన డోర్ స్ట్రక్ అయిపోతాయి, బయటికి రాలేని పరిస్థితి. అలాంటప్పుడు జస్ట్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే చాలు, మనం అంబులెన్స్ కైనా కాల్ చేయొచ్చు, పోలీసులకైనా, టోయింగ్ కైనా, దేనికైనా ఉపయోగపడుతుంది. ఈ క్యూఆర్ కోడ్ కనుక మనం కార్ పైన అతికించుకుంటే అవతల వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి ఈజీగా వస్తారు. ఎందుకంటే వాళ్ళ నెంబర్ అయితే బయటికి రాదు కాబట్టి ఈజీగా మనకి అయితే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారన్నమాట. ఇది జస్ట్ లైక్ మనం ఊబర్ ఎలా బుక్ చేస్తాం, క్యాబ్ బుక్ చేసినప్పుడు మన నెంబర్ అయితే వాళ్ళకి వెళ్ళదు డ్రైవర్స్ కి. సో అలాగే ఇది కూడా మన నెంబర్. కాల్ మాస్కింగ్ టెక్నాలజీతో నెంబర్ సెక్యూర్ గా ఉంటుంది, హెల్ప్ కూడా చేయొచ్చు ఈజీగా. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఈ కార్డ్ని అయితే నేను నా కార్ లో అతికించబోతున్నాను. జస్ట్ ఫాస్ట్ ట్యాగ్ ఎలాగైతే అతికిస్తామో అలాగే అనమాట. ఈ కార్డ్ పైన ఒక స్టిక్కర్ అయితే ఉంది, చూస్తున్నాం కదా. దీన్ని కనుక తీసేస్తే స్టిక్ చేసేయచ్చు. బిఫోర్ అయితే గ్లాస్ నీట్ గా ఉంచుకోవాలి. నేను ఇప్పుడే క్లీన్ చేశాను, సో నా గ్లాస్ అయితే నీట్ గానే ఉంది. సో జస్ట్ ఇలా అతికించాను. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట. క్యూఆర్ కోడ్ నేనైతే ఇప్పుడు చాలా రాంగ్ పార్కింగ్ చేశాను. ఒక 2 అపార్ట్మెంట్స్ ని బ్లాక్ చేసేలాగా నా కార్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడికి కార్ వెళ్ళలేదు, అక్కడికి కార్ వెళ్ళలేదు, అలాగైతే నా కార్ పార్క్ చేసింది. ఇప్పుడే వద్దాం, జస్ట్ అలా పైకి వెళ్ళి ఇలా వచ్చేద్దాం అనుకున్నా, ఇంట్లో పనులు పడి మర్చిపోయాను. ఓకే, నా కార్ అయితే అడ్డంగా ఉంది కదా, ఎవరికో ఇబ్బంది వేసింది. వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే నాకు మెసేజ్ గానీ కాల్ గానీ ఎలా వస్తుందో చూపిస్తాను. చూస్తున్నాం కదా, నేనైతే కార్ రాంగ్ పార్కింగ్ లో పెట్టాను, ఎవరికో అబ్జెక్షన్ అయింది, స్కాన్ అయితే చేశారు నా క్యూఆర్ కోడ్ ని. సో వాళ్ళకైతే ప్రాసెస్ ఇలా వస్తుంది, ద పార్కింగ్ ప్రాబ్లం ఉందని మెసేజ్ అయితే చేయొచ్చు. ఇలాగా లాస్ట్ 4 డిజిట్స్ అయితే అడుగుతుంది అనమాట. కార్వి లాస్ట్ 4 డిజిట్స్ అయితే టెక్స్ట్ చేయాల్సి ఉంటుంది. చూస్తున్నాం కదా, ఇక్కడ అయితే మనకి ఆప్షనల్ అనమాట. మనం నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది మన ఇష్టం. ఇన్ కేసు వాళ్ళు మనతో కాంటాక్ట్ అవ్వాలి, ప్రాబ్లం ఏంటో మనం ఇంకా ఇన్ డెప్త్ గా చెప్పాలనుకుంటున్నాం వాళ్ళకి అంటే కనుక మనం నెంబర్ టెక్స్ట్ చేసి సబ్మిట్ చేయొచ్చు. లేదు మనకు అవసరం లేదు, జస్ట్ మెసేజ్ మాత్రమే పాస్ చేసి వదిలేద్దామంటే జస్ట్ అలాగే సబ్మిట్ చేయొచ్చు. ఇది కాల్ మాస్కింగ్ టెక్నాలజీ కూడా ఉందన్నమాట. మన నెంబర్ వాళ్ళకి కనిపించకుండా కూడా టెక్నాలజీ అయితే లేటెస్ట్ అంటే మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఊబర్ లో వాటిలో ఉన్నట్టు ఆ టెక్నాలజీని అయితే యూజ్ చేశారన్నమాట. మన నెంబర్ వాళ్ళకి డిస్ప్లే కూడా కనపడదు కాల్ చేసినప్పుడు. ఇదైతే మెసేజ్ అయితే ఆప్షనల్ మనకి. సో ఇప్పుడు ఆప్షనల్ లో మనము నెంబర్ అయితే టెక్స్ట్ చేయకుండా సబ్మిట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ అయితే చూస్తున్నాం కదా, మెసేజ్ అయితే వచ్చింది జస్ట్ నౌ నాకు, వాళ్ళు సబ్మిట్ చేసింది. అంటే మీకు ప్రాసెస్ అయితే నేను చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మెసేజ్ ఏంటి అని చూస్తున్నాను నేను, చూస్తున్నారు కదా, యువర్ వెహికల్ విత్ ప్లేట్ నెంబర్
మనకి మన వెహికల్ నెంబర్ మనం సబ్మిట్ చేసాం కదా, అది మనది అవునా కదా చూసుకోవడానికి ఇక్కడ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ టు ద ఫాలోయింగ్ రీజన్ ద కార్ ఈజ్ ఇన్ నో పార్కింగ్, ప్లీజ్ చెక్ యువర్ వెహికల్, కనెక్ట్ బై క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్ ద్వారా మనకి కాంటాక్ట్ చేసినట్టు క్లియర్ గా అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ SMS తో పాటు వాట్సాప్ కూడా అలర్ట్ వస్తుంది. చూసుకొని మనం వెళ్ళి పబ్లిక్ కి ప్రాబ్లం కాకుండా మనం అయితే సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లం. సో ఇప్పుడు ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఎమర్జెన్సీ అయితేనే కాల్ చేస్తాం కదా. సో దెర్ ఈస్ ఏ బేబీ ఆర్ పెట్ ఇన్ ద కార్ అనమాట. ఆప్షన్ సెలెక్ట్ చేసి ఒకసారి కాల్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ప్లీజ్ ఎంటర్ కార్ డిజిట్. ఇక్కడైతే మనం ఫోన్ నెంబర్ అయితే టెక్స్ట్ చేయాల్సి ఉంటుంది, కానీ మన ఫోన్ నెంబర్ అయితే వాళ్ళకి కనిపించదు. మనమైతే సేఫ్ గానే ఉంటాం, మన నెంబర్ వేరే వాళ్ళకి వెళ్ళకుండా. చూస్తున్నాం కదా, అది ఇన్కమింగ్ కాల్ అనమాట. కాల్ చేస్తే నాకైతే రింగ్ అవుతుంది. కనెక్టెడ్ బై క్యూఆర్, మనకి ఎవరైతే పర్సన్ కాల్ చేస్తున్నారో ఆ పర్సన్ నెంబర్ అయితే ఇక్కడ రావట్లేదు. కనెక్టెడ్ బై క్యూఆర్ అని అయితే వచ్చింది. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. క్యూఆర్ నుంచే వస్తుంది, పర్సన్ నెంబర్ అయితే రాలేదు మనకి. చూసారు కదా, మెసేజ్ చేస్తే ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళ నుంచి కాల్ వస్తే ఎలా ఉంటుంది, లేదు మీరే కాల్ చేయాలంటే మన నెంబర్ వెళ్ళిపోతుందని భయపడకుండా చాలా ఈజీగా క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళకైతే మనం హెల్ప్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్యూఆర్ కనెక్ట్ బై క్యూఆర్ కోడ్ అయితే పర్చేజ్ చేయండి. దాన్ని ఎలా కొనాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ని ఆన్లైన్ ద్వారా ఎలా కొనుక్కోవచ్చు అనేది చూపించేస్తాను. వచ్చేయండి, గూగుల్లోకి వెళ్ళి www.connectbyqr.com అని అయితే క్లిక్ చేస్తే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. నేనైతే ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను www.connectbyqr.com. సో చూసారు కదా, చాలా సింపుల్ అన్నమాట. ఇలాగైతే వచ్చేసింది. దీన్ని అయితే చూద్దాం. స్మార్ట్ క్యూఆర్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ లైఫ్ స్టైల్ కింద ఉంది షాప్ నౌ అని. ఇది గనక ప్రెస్ చేస్తే ఎక్స్ప్లోర్ ఆల్ కేటగిరీస్ అన్నమాట. కార్ ఓనర్ కాంటాక్ట్ క్యూఆర్ ట్యాగ్, ఇది కూడా సెట్ ఆఫ్ 2 ఉంటుంది. ప్రైస్ వచ్చి మనకి 399 రూపీస్ ఉంటుంది. బైక్ ఓనర్ కాంటాక్ట్ క్యూఆర్ ట్యాగ్ వచ్చి మనకి సెట్ ఆఫ్ 2 ఇది వచ్చి మనకి 299 రూపీస్ కి మాత్రమే వచ్చేస్తాయి. ఇంతేకాకుండా కనెక్ట్ బై క్యూఆర్ కోడ్ తో ఉన్న కీ చైన్ అయితే వస్తుందన్నమాట. దానికి సంబంధించిన వీడియో త్వరలో అయితే చేస్తాను. దాని వల్ల ఉపయోగాలు ఏంటో కూడా చెప్తాను. చూసారు కదా, ఈ కనెక్ట్ బై క్యూఆర్ కోడ్ ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అందరికీ దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.